ప్రదీప్ వాళ్ళ ఇల్లు, నా చేతిలో కళ్ళు, ఇక్కడేమో ప్రదీప్ వాళ్ళ ఇల్లు. ఓడేరాయం. వావ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ సంతోష్ పాత్ యూట్యూబ్ ఛానల్. నాయన చెరువు గట్ల మధ్యలో తిరుగుతున్నాడు అని అనుకుంటున్నారా? కాదు, ఇంకా అదిరిపోయే లొకేషన్స్ చూడాలంటే వీడియోలు ఫుల్గా చూడండి. నేనైతే ప్రదీప్ వాళ్ళ ఇంటికి ఆంధ్ర వెళ్ళా. అదిరిపోయే లొకేషన్స్, ఆకర్షించే ఆంధ్ర ఉంటుంది. రాబోయే వీడియోలో బీచ్ వీడియోస్ ఇవన్నీ కూడా పెడతాను. నన్ను సహాయం చేయమంటావు? ఆంధ్ర సూపర్ అసలు. ఇంకేంటి విషయాలు మరి? అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. కొన్ని రోజులు డబ్బులు జమ చేసుకొని ఏదో ఒక మనస్సు ప్రశాంతత కోసం బయటికి వెళ్ళిపోవడం ఉత్తమం. బయటికి వెళ్ళిపోవడం అంటే అక్కడ ఇక్కడ కాదు, మీకు నచ్చిన ప్లేస్లో మీకు ప్రాంతం ఎక్కడికో ప్రకృతి ఆహ్వానించే ప్రదేశానికి వెళ్ళిపోవడమే మనకు ఆత్మవిశ్వాసాన్ని ఇంకా చాలా ఆనందాన్ని ఇస్తుంది. నేనైతే ఆంధ్ర వచ్చేసాను మా ప్రదీప్ వల్ల ఇంటికి. సో లొకేషన్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి మీరు. మచిలీపట్నం వెళ్ళే ట్రైన్లో నుంచి ఈ వీడియో తీశాను అనమాట. కింద గ్రీనరీ అండ్ మధ్యలో వైట్ కలర్ అండ్ పైన సూర్యుడిని కిరణాలతోని సన్ రైజ్తోని చాలా అద్భుతంగా కనిపించింది. అండ్ నా ట్రైన్ అయితే మచిలీపట్నానికి చివరికి రీచ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను నా మిత్రుడిని మీట్ అవ్వబోతున్నాను అనమాట. ఇట్లా రిసీవ్ చేసుకుంటాడు ఏంటి అని చెప్పేసి. సో ట్రైన్ లాస్ట్కి రాత్రంతా జర్నీ చేసి ఇప్పుడే మచిలీపట్నం దగ్గర ఫ్రెండ్ గారు పికప్ చేసుకోవడానికి వచ్చాడు. చూద్దాం. సో డే 1 స్కెడ్యూల్ ఎట్లుంటుంది ఏంటి ఆంధ్రాలో అన్నది టోటల్గా చూపెట్టడానికి అయితే ట్రై చేస్తా. ఎట్లుంటుంది ఇక్కడ పరిస్థితులు ఏంటి. మొత్తానికైతే ఆంధ్ర చూడడానికైతే వచ్చాడు మనోడు. అదిగో వచ్చాడు. నమస్తే సార్, వెల్కమ్ బ్యాక్ సంతోష్ పాత్ యూట్యూబ్ ఛానల్. అయితే నిద్ర లెక్క నా మొహం కర్రగా అయిపోయింది. అండ్ ఎర్రగా అవుతున్నాయి చాలా. టైర్డ్నెస్. ఫస్ట్ డే ప్లాన్ అదేనా? పడుకోవడమేనారా? తిరుగుదాం. తిరుగుదాం. సో డే 1 ప్లాన్ ఏంటి ఇప్పుడే చెప్పేస్తే? బీచా? డే 1 ప్లాన్. డే 2 ప్లాన్ టెంపుల్స్, ఇంకో వేరే ప్లేస్. ఓకే. డే 3 చూద్దాం. సో ప్రస్తుతానికైతే డే 2 వరకు ప్రొసీడ్ అవుతున్నాం. దాని తర్వాత ఇఫ్ టైం ఉంటే పరిస్థితిని బట్టి మేము ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే మోస్ట్లీ ట్రై చేస్తాను. సో ఫ్రమ్ హైదరాబాద్ టు మచిలీపట్నం ఖచ్చితంగా నచ్చిద్దని అనుకుంటున్నాను. దయచేసి కాంప్రమైజ్ చేసుకొని చూడాలి. ఎందుకంటే ఎక్స్ప్లోర్ చేయడానికి ఫస్ట్ టైం వచ్చాను, అది కూడా ప్రదీప్ వాళ్ళ ఊరికి. ఏం ప్రదీప్? హ్యాపీ. అందరు సాటిస్ఫై అవుతారని మాత్రం అయితే ఖచ్చితంగా అనుకుంటున్నా. సో మచిలీపట్నం వచ్చేసాము. సో ఇది మచిలీపట్నం స్టేషన్, టోటల్గా చూపిస్తాను. మచిలీపట్నం టు మచిలీస్ ఆర్ దేర్. అరే మచిలీస్ కాదురా, అవి డాల్ఫిన్స్ రా. సో మచిలీ పెట్టాలి, డాల్ఫిన్ పెట్టారు. అయితే రెనోవేట్ అవుతుంది మొత్తము. ఇక ప్రదీప్ మాటల్లో చూస్తే మచిలీపట్నం అయితే ఫుల్గా రెనోవేట్ అవుతుంది. నాకైతే ఎక్సలెంట్ నచ్చింది. పొద్దున్నే కాబట్టి ఇక నన్ను పికప్ చేసుకోవడానికి కార్ తీసుకొచ్చిన్నాడు. వాళ్ళ అమ్మ నాన్న సమేతంగా తీసుకొచ్చిండు. మంచిగా పికప్ చేసుకున్నారు మచిలీపట్నం నుంచి వెళ్ళి. సో ఇక వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తున్నాం అనమాట. సో వెళ్ళేదారిలో అయితే చాలా ఎక్సలెంట్ ప్లేసెస్, ఏవేవి వ్యూస్ ఇవన్నీ కూడా చూడాలని అనిపించింది. ఇవన్నీ కూడా అండ్ జామియా మసీద్ అండ్ గుడి చాలా పురాతనమైన గుడి. ఇవన్నీ కూడా మన కళ్ళకి అయితే ఆకట్టుకుంటాయి, అంత గొప్పగా ఉంటుంది. నాకైతే ఆంధ్ర ఇక్కడ మచిలీపట్నానికి
అయితే మచిలీపట్నానికి ఇంకా అరుణాచలానికి ఎలాంటి తేడా లేదు అసలు. ఆ రోడ్లు చూస్తే అదే విధంగా నాకైతే అరుణాచలమే గుర్తుకొస్తుంది, అంత గొప్పగా ఉంది. సో వెళ్తున్నాము. ఇక్కడ బేసిక్గా ఏంటంటే చాలా పాత ఇండ్లు కూడా ఉన్నాయి అండ్ తెలుగింటి సాంప్రదాయాలు చూడడానికి అయితే బాగా దొరుకుతుంది. అండ్ పొద్దున్నే కాబట్టి చాలా పిల్లలు కూడా స్కూల్కి హడావిడిగా వెళ్ళడము అండ్ మేము ఇంటికి వెళ్ళడము ఇట్లా జరిగింది. అండ్ వెళ్తున్న దారిలో అయితే ప్రకృతి అందాలు అయితే కట్టి పడేసాయి, అంత అద్భుతంగా ఉన్నాయి. ఓకే, మిరప పంట కోసేసి అట్లనే పెట్టేస్తారు ఆడనే పెట్టేసి కొంచెం ఎండినాక ఇది చేస్తారు దాన్ని. సో ఇదంతా మిరప పంట, ఇదంతా మినప అంటే నాకు గుర్తుకొస్తలేరా, గ్రీన్ గ్రామ్స్ కదా. గ్రీన్ గ్రామ్స్ కాదు, గ్రీన్ గ్రామ్స్ అంటే పెసర అనుకుంటా. ఇడ్లీలో అట్లా చేసుకుంటారు కదా మినపగుండ్లు. నాకైతే మినపప్పు కూడా తెలియదు, ఏం పప్పులో ఏమో కానీ మినపప్పు అంట. ఇక ప్రయాణిస్తున్న కొలది ఏదో ఒక విధంగా నేచర్ అయితే ఆకట్టుకుంటూనే ఉంటుంది. ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంలో చాలా సంతోషాన్ని. గుర్రపు డెక్కనే మొలిసింది. అండ్ ఇదంతా గుర్రపు డెక్క, నీళ్ళు, కృష్ణానది నీళ్ళు. అసలు నేను మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేను, అసలు నాకు మాటలు కూడా రావట్లేదు. ఇలా ఉంటుంది నేచర్ అని. అండ్ ఇంకోటి సర్ప్రైజ్గా నేను ఫీల్ అయ్యేది ఏంటంటే కృష్ణానది కాలువలో అన్ని కలువలు అదే వైట్ కలర్లో లోటస్ ఉంటుంది కదా. బేసిక్గా అర్థం అవ్వాలంటే లోటస్ అని అంటాం, కలువ పువ్వులు అంటే లోటస్కి చెందిందే. సో ఆ కలువ పువ్వులు ఉన్నాయి, వాటిని తీయడానికి ట్రై చేస్తున్నా కానీ మోస్ట్లీ ఇవి కార్ జర్నీలో ఉన్నాను కాబట్టి తీయలేకపోతున్నాను. ఏ ఊరికి వచ్చామంటే ఖచ్చితంగా మనం ఒకటైతే తాగాల్సిందే. ఏంటి, ఇన్ని ఈత చెట్లు ఉన్నాయి అబ్బా, ఈత కళ్ళు అయితే తాగాలి కదా. సో దానికి అన్ని కలువ పూలేరా. ప్రదీప్ వాళ్ళ నాన్న అంటే మా అంకుల్ దెబ్బ కార్ తీసి ఇక కళ్ళు కోసం అయితే ప్రిపేర్ అయిపోతున్నాడు. నేను కూడా ఇక బయట కలువ పూలు చూపిద్దాము, ప్లస్ బయట వ్యూ కూడా చాలా బాగుంది, అందుకని నేను బయటకు వచ్చేసాను. కళ్ళు తీసుకోవడానికి వచ్చినాం ఇక్కడ. అండ్ ఇది చిన్న రోడ్డు, కార్ అక్కడ ఆపేసి నువ్వు ఎక్కడ తాగలేము, తాగినా కూడా అప్పుడు పోసుకున్నాం. సో నేను ఒక ట్రై చేస్తాను. అదేవిధంగా మనం సినిమాల్లో చూస్తాం కదా, హీరో హీరోయిన్ కాలువ దాటుకుంటూ అట్లాంటి ఒక లొకేషన్. అదేంటో చెప్తాను, ప్రాపర్గా వీడియో కదా. అండ్ ఒక చిన్న కామెడీ కూడా ఉంటుంది. రైట్, వచ్చేసాను. మొత్తానికి అయితే కాలువ మధ్యలోకి అయితే వచ్చేసా ఎట్లో గట్లా వచ్చేసా. కానీ పక్కన చిలుకల రావాలు, మీరు కూడా ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఇది కలువ పూల కాలువ, అన్ని కలువ పూలు ఉన్నాయి. కలువ పూలు వచ్చేసి అక్కడ ఉన్నాయి చూడండి, అక్కడ ఉన్నాయి కలువ పూలు, అన్ని కలువ పూలు. అక్కడైతే బ్యూటిఫుల్ ఎక్సలెంట్గా ఉండే. సో ఫస్ట్ డే అసలు ఎంత అట్రాక్టివ్గా ఉందంటే ఊరు అంత అట్రాక్టివ్గా ఉంది. అండ్ చేపలు కూడా ఉన్నాయి, నేను చూపిస్తాను కెమెరా రిటర్న్ చేసి. అదే హీరోయిన్ కాలువ దాటుతారు, అట్లాంటిది అయితే పడితే బోధలో పడాలి. అట్లా తాటి చెట్లతో కలువ పూలు ఉన్నాయి, ఎక్సలెంట్గా ఉంటుంది. మార్నింగ్ ఇక్కడ కూర్చొని మనము బెస్ట్గా ఏదైనా స్టోరీ కానీ సాంగ్ కానీ విన్నా కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. సో నేను అటువైపు వెళ్తాను. అరే వస్తున్నావా, రా పడేది అలవాటే మనకి. రా ఫోటో దిగుదాం రా, ఏం కాదురా, మెల్లగరా. అరే రా నన్ను సహాయం చేయమంటావా? రా మెల్లగరా. ఏ ఊగేవు రారా, ఆడు భయపడుతున్నాడు చూడండి. సరే అరే ఆగ్రా వస్తున్నా.
అరే ఊగుతుంది ఇది. చల్ హట్ వచ్చేసిన. రారా అంటే రాంట్రా. ఇక్కడ కళ్ళు తీసుకుంటున్నారు మన వాళ్ళు. ఇట్రా చూపించు బాట్ కళ్ళు. ఇంకా 2-3 ఇంకా 2-3 ప్రతి వాళ్ళు అన్నది అంతగానం ఎందుకురా. అన్నీ టేస్ట్ చేస్తాం కొంచెం. కొంచెం టేస్ట్ అంటే ఛాయ్ అంతనే కొంచెం టేస్ట్. అంటే కుండలలో ఇస్తారు కదా అంటే ఊర్లో అయితే కళ్ళుని టేస్ట్ చేశాను అనమాట. న్యాచురల్గా చాలా ఘాటుగా అండ్ ఇది ఒక డిఫరెంట్ వైబ్ అనమాట. కళ్ళు న్యాచురల్గా మనకి వస్తుంది కాబట్టి చెట్ల నుంచి వచ్చే ఒక లిక్విడ్ కాబట్టి ఇది దీనివల్ల ఎంతోమంది డాక్టర్స్ కూడా చెప్పారు ఇది న్యాచురల్గా మన ఏంటి ఇమ్యూన్ సిస్టమ్ని కానీ ఏదైనా కానీ క్లియరెన్స్ చేయడమైనా కానీ లేదా బ్లాకేజెస్ ఏదైనా ఉన్నా కానీ కడుపులో తికమక ఏదైనా ఉన్నా కానీ దాంతో మనము వెంటనే ఉపశమనం కూడా పొందొచ్చు. వన్స్ అపాన్ ఎ టైం అంకుల్ కాలేజ్లో ఉన్న రోజులు గుర్తుకొస్తున్నట్టు అంకుల్కి కూడా తీసుకెళ్ళావు రావారు. అసలు వీడియో తీస్తున్నాను కానీ ఏం మాట్లాడాలో అర్థమైతలే అసలు. నువ్వు అంటే నైట్ సెంటర్ ఫ్రెష్ చేసుకోవాలి లపలపం. నేను నైట్ రెస్ట్ అంటే మీరు కూడా వస్తున్నారు వీడియోలో. నైట్ రెస్ట్ ఉంటే బాగుండేది. టైర్డ్ అయిపోయినా అయినా కానీ నేచర్ని చూడంగానే చాలా ఎగ్జైటీగా ఉంది. యాంగ్జైటీ అంటున్నా, ఎగ్జైట్మెంట్ అదొక లెవెల్ అనుకో. కళ్ళు తీసుకొని అయితే ఇక ఇంకో 2 కిలోమీటర్లో ప్రతిపల్లి వచ్చేస్తుంది. దాన్ని చూసేసి గురువు త్వరగా చూడాలి అండ్ నెక్స్ట్ డే స్కెడ్యూల్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. రకరకాల పేర్లు ఉన్నాయి. మచిలీపట్నం నుంచి వెళ్ళి ప్రదీప్ వాళ్ళ ఇంటికి రావడానికి నాకైతే నిజంగా అట్రాక్టివ్గా ఉంది, చాలా బాగుంది. అండ్ రోడ్డు చిన్నగా ఉంది, కొంచెం పెద్ద వెహికల్స్ అయితే వెళ్ళలేవు. కాకపోతే ఏంటంటే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, డేంజరస్గా కూడా ఉంది. అట్ ద సేమ్ టైం రాత్రులు అయితే కష్టం, ఇక రాత్రులు అయితే భయంకరం. సిమెంట్ కలర్ లో బిల్డింగ్ కనిపిస్తుంది. అవునవునవునవును, అదే ఇలా పెద్దగా. అరే మీ ఇల్లే పెద్దగా ఉంది కదరా అక్కడ. అయితే రిచ్ కిడ్స్ ప్లాన్. మొత్తానికి ప్రదీప్ వాళ్ళ ఊరికి వచ్చేసాము. ఎక్కడ ఇవి? అవును, అది చిన్న చెట్టు ఉంది, అదే అక్కడ నుంచి వెళ్ళి డ్రమ్ ఉందా, డ్రమ్ పెట్టారా డబ్బా, అదే పెద్ద వామ్ కనిపిస్తుంది అక్కడ. ఇది ప్రదీప్ వాళ్ళ పొలము. అబ్బా మొత్తానికి ప్రదీప్ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. రైట్ సైడ్ చర్చ్. నన్ను చూసి ఏడవకురా ఫస్ట్ చర్చ్. అరే నువ్వు డెకరేషన్ చేసిన చర్చ్ ఇదే కదా? ఏదిరా? మీ చర్చ్ కాదా ఇది? ఆర్సిఎం చర్చ్.
మీది మాది అన్న ఏముంది చర్చ్. అంతే. మచిలీపట్నం టు కలపటం. సో గవర్నమెంట్ స్కూల్. గవర్నమెంట్ స్కూల్ ఇంకా డెవలప్ అవుతుందేమో కదా. గవర్నమెంట్ ఏంటి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల. డెవలప్ అంటే అవ్వదు, ఎందుకంటే ఇక్కడ స్ట్రెంత్ తక్కువ. ఎంతమంది ఉంటారు ఈ కాలనీకి? జనాల పిల్లల అదే జనాలు కాలనీలో ఎంతమంది ఉంటారు? ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? 200 పైన ఉంటారు. ఏదా ఇదేనా? ఇదే. వచ్చేసాను ఇంటికి. ఇది నా జర్నీ. రండి. పర్లేదు. ఆ బాటిల్ అవసరం లేదా? ఇంటికి వచ్చేసాను. 10 ఇల్లు. 10 ఇల్లు. నా చేతిలో కళ్ళు, ఇక్కడేమో ప్రదీప్ వాళ్ళ ఇల్లు. ఓడే రైములు పచ్చని హంగులు. ఇంకా చూడాలంటే చాలా ఉంది మావా. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. డీటెయిల్గా నా ట్రిప్ అయితే నేను వీలైనంత వరకు కవర్ చేసి నేను పెడతాను. అండ్ ఇమీడియట్గా నాకు ట్రైన్లో నిద్ర లేదు కాబట్టి ఫస్ట్ దబ పడుకొని, అంటే కొంచెం తినేసి పడుకొని, దాని తర్వాత విల్ కంటిన్యూ నెక్స్ట్ ఎపిసోడ్. సో మచిలీపట్నం నుంచి వెళ్ళి ఊరి అందాలని కవర్ చేసుకుంటూ ప్రదీప్ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇక్కడ నుంచి డైరెక్ట్గా బీచ్ అండ్ లైట్ హౌస్ అండ్ పచ్చని పొలాలు అండ్ కాలువ, టెంపుల్స్ ఇట్లాంటివి అన్నీ ఎక్స్ప్లోర్ చేసేస్తున్నాను. సో చూస్తూనే ఉండండి.